బిగ్ బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ను సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కొల్గూరులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన రోజు రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్పై కేసు నమోదు చేశారు. మొత్తం 9 సెక్షన్లని పోలీసులు చేర్చారు. ప్రశాంత్ని అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పిఎస్కు తరలించారు. గత ఆదివారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటకు రాగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అదే సమయంలో రన్నరప్గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో పోటీదారు అశ్విని కారు అద్దాలను పగలగొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఒకసారి వీడియో చూపెట్టారు ఎంత మంది వచ్చి నెగటివ్ స్ప్రెడ్ చేస్తా నెగటివ్ చేస్తా అంటే చేసుకోరు. ఎందుకంటే ఇప్పటికి ఒకటి వచ్చింది మీడియా సైడ్ నుంచి ఇంట్లోకి వచ్చిన వచ్చింది. ఎవరు మాట్లాడలేదు. ఒక వీడియో వచ్చింది అది చూసా దాని మనోళ్ళే అని ఇల్లంతా మాదే అన్నట్టు చేసిర్రు లోపల. ఒకసారి మీరు అందరు ఒక్కటే దగ్గర పెడితే నేను మాట్లాడనికుంటది. అది ఇట్లా నేను కొద్దిసేపే నాకు చెప్పండి నేను చెప్పేది అట్లాగా ఈ కేసులో A1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా A2గా అతడి సోదరుడు మనోహర్ను, A3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. అయితే ఈ కేసులో A4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయి కిరణ్ను, అంకిరావుపల్లి రాజును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం. మీ ఇంట్లో ఒకరిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లవి ప్రశాంత్ ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేను ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇంటికానే ఉన్నా. ఇది మా ఇల్లే. ఇక వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరన్నా మీరు అంతా? ఇంకా తీగుల ఇంకా అన్న ఉప్పానా చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో సరే ఇషంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్మునేల్సి పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్మునేల్సి పెట్టిరన్న. నా పేరు విజయ. మా కొడుకు ఏ తప్పు చేయలేదు, ఇంట్లోకి వెళ్ళేం బారిపోలేదు. పారిపోయిండు, ఇంట్లో లేడు అని దొంగతనం చేసినట్టు అయిపోయింది. ఆ బిగ్ బాస్ లా ఒక్కసారి కప్పు వచ్చినప్పుడే మాకు హ్యాపీగా ఉంది. తెల్లారి ఇంటికి కూడా రాలేదు, మొత్తం బ్యాడ్ న్యూస్ వచ్చింది. దొంగతనం చేస్తే కూడా దొంగతనం చేసిన వాళ్ళు అటువంటి మంచిగా జాయిగా తిరుగుతారు.
అట్లా కూడా కాదు, మాకు మొత్తం దొంగతనం చేసినట్టే అయిపోయింది. అసలు మాకు ఏం అర్థం అవుతలేదు. కొన్ని ఛానల్ వాళ్ళు మొత్తం ఉన్నా కానీ లేడని మొత్తం తప్పుడు లెక్క మొత్తం న్యూస్ చేస్తాను. అది పద్ధతి కాదు, అట్లా వేయొద్దు. ఏది కానీ ఎదిగేటోళ్ళని ఏది కానీ ఇవ్వాలి కానీ అనగదొక్కద్దు. ఎందుకు అట్లా అనగదొక్కుతారో అర్థం అవుతలేదు. మా కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. బిగ్ బాస్ ఉన్నప్పుడు అట్లా కష్టపడ్డాడు, బయట కష్టంగా ఇట్లా కష్టపడ్డాడు. ఇదంతా మాకైతే ఏం మంచిగా అనిపించలేదు. ఇట్లా కామెంట్ పెట్టడం అవసరం లేదు, మంచిగా లేదు ఇది. నా పేరు గొడుగు సత్యనారాయణ, నా కొడుకు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్లో గెలిచినందుకు మాకు ఒక 5 గంటల టైం కూడా సంతోషంగా లేకుండా చేసారు. ఇప్పుడు మాకు బాధాకరంగా ఉంది. నా కొడుకు ఎటో అరెస్ట్ అయ్యిండు, పోలీసులు పట్టుకపోయారు అని చెప్పడము చాలా రాంగ్. మా కొడుకు ఎక్కడ పోలే, ఇంట్లోనే ఉన్నాడు. నేను చూడక ఒక్కసారి మీ కొడుకు ఉన్న అమ్మ అంటే చాలా మందిని చూసి భయపడి ఏమన్నా ఉన్నాడో లేడో అన్న అంటే ఉన్నాడా లేడా అని గట్టిగా అడిగితే ఏమో బయటకు అయితే వెళ్ళిండని నేను అన్నది. అది అన్నందుకు నాది తప్పు. నా తప్పును క్షమించురి. మేము ఏదో చేసినట్టు, మేము దొంగతనం చేసినట్టు మమ్మల్ని బాధ పెడుతున్నారు. నేను ఆడు ఇంట్లోనే ఉన్నాడు. చాలా మంది వచ్చేవరకు భయంతో ఏదో ఒకటి మాట్లాడితే దాన్ని మొత్తం ట్రోల్ చేసి ఏదో రాస్తుంది. ఎక్కడ పోలేదు. వాడు నీరసంగా ఉన్నాడు, పండుకున్నాడు. కానీ నీరసంగా ఉండి 3 రోజుల కొల్ల నిద్ర లేక, ఆధారం లేక బాధపడుతూ అడ్డం పడిపోవట్లా. మేము చెప్పొద్దని ఒక్కసారి అన్న అంతే, కానీ తర్వాత అనలేదు. ఉన్నాడు అని చెప్పిన ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నా. వీళ్ళు యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు 2-3 బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మమ్మల్ని ట్రోల్ చేయకూరి, మమ్మల్ని హింసించకూరి, మమ్మల్ని బాధ పెట్టకూరి. మీ దయ.